మన హిందూ సోదరీమణుల దౌర్భాగ్య పరిస్థితి ఏంటిది అంటే, నవనీత పరాకాష్ఠకు వెళ్ళి మంగళసూత్రాన్ని త్యజించటం లేదా పక్కన పెట్టడం పరిపాటిగా అయిపోయింది. అంతేకాక ఈ సినిమాలు, టీవీలు పుణ్యమా అని అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది. అంటే మన కర్మ కొద్దీ మనం బంధుమిత్రగణాల నుంచి వచ్చే వాట్సప్లు, ఫేస్బుక్లో వచ్చే ఫోటోలు కూడా ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్లు లేకుండా, గాజులు లేకుండా ఉన్నవే. ఇవి చాలా అరిష్టం. క్షీరసాగర మదనంలో మాంగళ్య వివరణ గురించి మనకి ఏం చెప్పాడు? మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవిగా ఉన్నాడు అని అంటే అది ఆయన గొప్పతనముతో పాటు అమ్మ పార్వతీదేవి కంఠాన ఉన్న మాంగళ్యము కూడా మాంగళ్యం యొక్క గొప్పతనం కూడా అంట. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం అంటారు. ఓ సుభగా, నా జీవనానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు 100 ఏళ్ళు జీవించి, అంటే పుణ్యస్త్రీగా, ముత్తైదువుగా సకల సౌభాగ్యాలను అనుభవించమని స్పష్టంగా తెలుపుతోంది. పూర్వం భారతదేశంలో మాతృభూమికా వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యమన్న రోజులు. మన భారతావనిలో ఒక గొప్ప యొక్క భాగ్యం మనకి ఈ సాంప్రదాయాలు. నేను చాలామందిని చూస్తూ ఉంటానండి. అంటే దగ్గర వాళ్ళని కూడా చూశాను. పెళ్ళైన తర్వాత 16 రోజుల వరకు కూడా మంగళసూత్రాన్ని మెడలో ఉంచుకోకుండా హనీమూన్ వెళ్తున్నాము అని చెప్పనని మంగళసూత్రాన్ని, చేతిలో వేసిన గాజులని, నుదిటిన బొట్టు, కనీసం ఆ స్టిక్కర్ కూడా పెట్టుకోకుండా మోకాళ్ళ పైకి ఫ్రాకులు వేసుకొని హనీమూన్కు వెళ్ళిపోయారు. అసలు 16 రోజుల వరకు, పెళ్లి కూతురు రోజు మంగళ స్నానాలు అయ్యాక చేతికి తల్లి వేసిన, ముత్తైదువులు వేసిన గాజులు 16 రోజుల పండగ వరకు చేతి నిండా అలాగే ఉంచుకునేవాళ్ళు. ఇంకా మరీ ఒక కాలంలో అయితే అవి అలాగే ఉండిపోయేవి. అవి ఏమైనా ఛిద్రమైనా ఏమైనా అలా వెళ్ళిపోతూ ఉండేవి అంతే. కానీ ఇప్పుడు పెళ్లి కూతురు అప్పుడు వేస్తారు, మళ్ళీ సాయంత్రము రిసెప్షను, ఎదుర్కోల్లో ఉంటాయి కదా, అప్పుడు చీరకు కావాల్సినవి ఇవి తీసి అవి వేస్తారు. మళ్ళా తర్వాత ఉదయం ముహూర్తం దగ్గరికి తలంబ్రాల చీరకి మ్యాచ్ అయ్యే గాజులు అవి తీసి ఇవి వేస్తారు. ఏంటిది సంప్రదాయం? 16 రోజుల పండగ వరకు కూడా మంగళసూత్రం మెళ్ళలో ఉంచుకోకుండా. ఈ మధ్యకాలంలో మనం కీర్తి సురేష్ని చూసాం. ఆ అమ్మాయి చక్కగా తన భర్త కట్టిన ఆ పసుపు తాడుతోనే, తను వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్తోనే మంగళసూత్రంతో వచ్చింది. సాంప్రదాయానికి విలువనిచ్చింది. చాలా ఆశ్చర్యకరం వేసింది ఆ అమ్మాయిని చూసి. అసలు హనీమూన్లకు వెళ్ళండి, మంగళసూత్రం ఉంటే తప్పేంటిది? బొట్టు పెట్టుకోవడానికి తప్పేంటిది? మనం విదేశీయులను ఎలా విచిత్రంగా చూస్తామో మనల్ని కూడా వాళ్ళు విచిత్రంగా చూస్తారు. తేడా అంతే కదా. అది ఫ్యాషనా? అది సాంప్రదాయమా? ఆలోచించుకోండి. భర్త యొక్క ఆయురారోగ్యాలన్నీ కూడా మంగళసూత్రంలో దాగి ఉంటాయి. స్వస్తి.